కంటెంట్ ఈజ్ కింగ్ అంటాం. మనం అనటం చాలా ఈజీ కానీ ఆ కంటెంట్‌ని తయారు చేయడం చాలా కష్టం. అలాంటి ఒక కంటెంట్‌ని తయారు చేయటానికి విలేజ్ వాళ్ళైనా సరే వాళ్ళకి బ్రెయిన్ ఉంటే చాలు, క్రియేటివ్ జీనియస్‌లాగా ఉంటే చాలు. మేము చేయగలం అంటూ ఒక చిన్న సెల్ ఫోన్‌తో ప్రయాణం స్టార్ట్ అయింది వాళ్ళది. కట్ చేస్తే మై విలేజ్ స్టోరీస్ అని వాళ్ళంతా కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేశారు. వాళ్ళందరికీ విపరీతమైన పేరొచ్చింది. ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వచ్చాయి. వాళ్ళలో వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది. కట్ చేస్తే వీళ్ళందరూ కూడా ఇది కాదు, దీని తర్వాత ఏం చేయొచ్చు మనం, మనకున్న టాలెంట్తో మనకున్న ఒక కథతో ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక వెబ్ సిరీస్ చేస్తే బాగుంటుందని అనిపించింది వాళ్ళలో ఒకళ్ళకి. అందరు కలిసి కూర్చున్నారు. ఎక్కువ హడావుడి చేయకుండా, కోట్లు కోట్లు ఖర్చు పెట్టకుండా ఒక మంచి కథ చెప్దాం, సరదా కథ చెప్దాం అనుకున్నారు. ఆ కథే మోతెవరి లవ్ స్టోరీ. మోతెవరి అంటే బాగా డబ్బులున్న భూస్వామి అని. మోతుబరి మోతుబరి అంటుంటాం మనం ఆంధ్రాలో అయితే కనుక. తెలంగాణలో మోతెవరి అంటారు. ఈ మోతుబరి ఏం చేశాడు, ఈ మోతుబరి లవ్ స్టోరీలో కథ ఎవరిది, ఇవన్నీ చూడాలంటే మాత్రం జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మోతుబరి లవ్ స్టోరీ 7 ఎపిసోడ్లు ఉంది. ఒక్కొక్క ఎపిసోడ్ కూడా 24 నిమిషాల నుంచి 35, 36 నిమిషాల దాకా ఉండింది. 3 గంటలు అలా కూర్చుంటే ఒక సినిమా లాగా అలా కంటిన్యూ అయిపోతుంది, ఇమ్మీడియట్గా అయిపోతుంది. ఎక్కడ ఈ ఎందుకు చూడాలి, ఇది ఎందుకు చూడాలంటే సరదాగా టైంపాస్ ఖాళీగా కూర్చొని అత్యద్భుతంగా ఉందని మాత్రం నేను చెప్పను, కానీ అలా అని బాగలేదని అస్సలు చెప్పను. కారణం ఏంటంటే ఒక టైంపాస్ సరదాగా ఒక క్రియేటివ్గా కూర్చొని చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు లేకపోయినా మనం మలయాళం సినిమాలను వేరే వేరే భాషా సినిమాలని మనం ఎలా చూస్తున్నాము, దానికి భిన్నంగా మన భాషలో చేసిన మన పల్లెటూరు లవ్ స్టోరీ. ఈ పల్లెటూరులో ఇప్పుడు కొత్త పోకళ్ళు ఏమొస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్ ట్రెండ్లు ఎలా ఉంటున్నాయి, వీటన్నిటికి సంబంధించి దాని బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న స్టోరీ. ఫైనల్గా అన్నిటికీ కలిపి డబ్బులు ఉన్నోడిదే రాజ్యం. ఎక్కడ ఎవడు ఎంత కొట్టుకున్నా, ఎవడంత ఆప్యాయతలు కురిపించినా ఫైనల్గా వచ్చి వాళ్ళకి డబ్బు చుట్టూనే తిరుగుతుంది. ఆ డబ్బు చుట్టూ ఉన్న ఈ కథ ఏంటి, ఈ మోతెవరి లవ్ స్టోరీ ఎందుకు చూడాలనే దానికి ఎన్ని హుక్ పాయింట్స్. డెఫినెట్గా వీటన్నిటితో పాటు ఒక సినిమాకి ఇచ్చినంత పెద్ద మ్యూజిక్ ఈ సినిమాలో ఉండింది. చరణ్ అర్జున్ మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్కి చక్కని సంగీతాన్ని అందించారు. ఎంత చక్కని సంగీతం అంటే మన నోట్లో పాడుకోవడానికి చాలా ఈజీగా 2 పాటలు వచ్చేస్తాయి. అసలు ఒక పాట అయితే చాలా ఎమోషనల్గా అనిపించింది నాకు. ఎలదరియా అని చెప్పేసి జంగమయ్య పార్వతి నీడలో ఉంటాడట. అలాంటి లిరిక్స్ చాలా పల్లెటూరులాగా అనిపిస్తూ ఉంటాయి, కానీ చాలా చాలా లోపల హృదయాన్ని తాకుతాయి. అలాగే ఇంకో పాట కూడా ఉంది, అది కొంచెం ఫాస్ట్ బీట్ ఉంది. ఈ టెక్నాలజీకి సంబంధించి ఇన్స్టాగ్రామ్ లవర్స్ ఎలా ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళు లవ్లో పడితే ఎలా ఉంటుందనే ఒక పాట రాహుల్ సిప్లిగంజి పడ్డాడు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎన్నిటిని కూడా ఒక చిన్న యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ కలిసి ఒక వెబ్ సిరీస్ చేస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, కరెక్ట్గా కంటెంట్ ఉంటే ఇంత దూరం వెళ్తుంది అని చెప్పేసి పర్ఫెక్ట్గా చేశారు. ఆ దర్శకుడు శివకృష్ణని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఒక చిన్న బడ్జెట్లో నీట్గా ఒక విలేజ్ని సెలెక్ట్ చేసుకొని, ఆర్టిస్టులందరినీ సెలెక్ట్ చేసుకొని, వాళ్ళకి సపోర్టివ్గా ఉండే ఆర్టిస్టుని తీసుకున్నారు. ఎవరు బయట నుంచి వచ్చిన ఆర్టిస్టులు లేదు. ఇప్పుడంటే మురళీధర్ గౌడ్ గారు చాలా పెద్ద ఆర్టిస్ట్ లాగా కనబడుతున్నారు, కానీ వాళ్ళందరితో కూడా కలిసి ఆయన పనిచేశారు గతంలో. అలాగే గంగవ్వ, అనిల్ గీల, వర్షిణి, అసలు వాళ్ళిద్దరిది అయితే సూపర్ సింక్ ఉంది. చాలా చాలా బాగా చేశారు. ఖచ్చితంగా ఒకసారి అయితే మనం కూర్చొని చూడొచ్చు ఫ్యామిలీతో అందరితో. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇట్లాంటి ఒక సిరీస్ని సపోర్ట్ చేస్తున్న జీ5కి, అలాగే మై విలేజ్ షోకి, మధుర ఎంటర్టైన్మెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిన్న చిన్న సినిమాలకి, చిన్న చిన్న వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మధుర ఎంటర్టైన్మెంట్స్ కానీ, మధుర శ్రీధర్ రెడ్డి కానీ ఎంతో ఉపయోగపడతారు. వాళ్ళు వెళ్ళి అక్కడ షోలో కూర్చొని 24 గంటలు కష్టపడింది కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసి. కష్టమంతా మై విలేజ్ షో వాళ్ళదే, కానీ దాన్ని ప్రాపర్గా నడిపించడానికి ఒక పద్ధతి ప్రకారం వెళ్ళడానికి ఒక మనిషి కావాలి. ఆ మనిషే మధుర శ్రీధర్లాగా అనిపించారు నాకు. మోతెవరి లవ్ స్టోరీకి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివమల్లాల.